ఏ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము సృష్టి అనే పదం గురించి మాట్లాడదామండి. ఈ సృష్టి అనే మాట గురించి నేను కొంచెం గూగుల్లో సెర్చ్ చేశాను. అయితే సృష్టి అనే పదానికి తెలుగు మీనింగ్ వచ్చేసి ప్రపంచం, విశ్వం, భూమి అనే పదాలు అర్థాలు ఉన్నాయండి. అదే ఇంగ్లీష్ మీనింగ్ అయితే క్రియేషన్ అనే ఒక మీనింగ్ అనేది నేను చూశానండి గూగుల్లో. నాకు ఈ సృష్టి అనే దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందనంటే, నేను ఈరోజు మార్నింగే ఒక వీడియో చూశానండి, బ్యూటిఫుల్ వీడియో. అది ఒక వాటర్ ఫాల్ అనమాట. దాన్ని చూస్తే నాకు అనిపించింది, అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా ఇది అని. అంటే మన ఆలోచన ఎట్లుంటుందంటే, మనం కళ్ళకు కనిపించే వస్తువులన్నీ దాని వెనకాల ఎవరో ఒక మనిషి తయారు చేసినట్టు. సపోజ్ ఒక బిల్డింగ్ అనుకోండి, అది చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటే ఇది కట్టిన వాళ్ళు ఎంత ప్లానింగ్తో దీన్ని కట్టినారు కదా అని ఆలోచిస్తాం. సపోజ్ ఒక రోబో అయిండొచ్చు, లేకపోతే ఒక బొమ్మ అయిండొచ్చు. దాన్ని చూస్తేనే మనము అసలు దీని ఇంజనీర్ ఎంత ప్లానింగ్తో దీన్ని తయారు చేశారు కదా, ఎంత తెలివిగా పనిచేస్తుంది ఇది అని మనం ఆలోచిస్తాం. కానీ మనం సృష్టిని చూసినప్పుడు మాత్రం అలా ఆలోచించట్లేదు. ఎందుకంటే సైంటిస్టులు చాలామంది చెప్తున్నారు, సృష్టి అనేది ఎవరు క్రియేట్ చేయలేదు, అది ఆటోమేటిక్గా తనంతట తానే క్రియేట్ అయ్యింది అని. కానీ వాళ్ళు చెప్పింది ఒక రకంగా రైట్ అనుకుందామండి. ఎందుకనంటే సృష్టి తనంతట తానే తయారైంది, కాకుంటే దాని వెనకల ఒక మాట ఉందండి. హల్లెలూయా. మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివితే దేవుడు సృష్టిని ఏ రీతిగా తయారు చేసి ఉన్నాడో క్లియర్గా ఉంటుందండి. 1వ అధ్యాయం మనం మొదటి నుంచి చదివితే, దేవుడు భూమిని, ఆకాశంని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, జంతువులను, సముద్రంలోని చేపలై ఉండొచ్చు, సముద్ర జలచరాలన్నిటినీ ఏ రీతిగా, చెట్లను, మొక్కలను ఏ రీతిగా చేసి ఉన్నాడో మనం క్లియర్గా చదువుతాము. అవి వాటంతటికి అవే తయారైనాయి, కరెక్టే. వాటంతటికి అవే పుట్టుకొచ్చినాయి, కరెక్టే. కానీ వాటి వెనకల ఒక శక్తివంతమైన స్వరం ఉందండి. అది దేవుని మాట. దేవుడు కలుగును గాక అని పలికి ఉన్నాడు, అవన్నీ ఆటోమేటిక్గా కలిగి ఉన్నాయండి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఇప్పుడు మనం ఒక సముద్రాన్ని చూసి ఉన్నాం అనుకోండి, లేదంటే సూర్యుడిని అయిండొచ్చు, చంద్రుడిని, నక్షత్రాలని, వీటన్నిటిని మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అండి? మనకు కరెక్ట్ సీజన్లో వర్షం పడుతుంది, కరెక్ట్ సీజన్లో ఎండ వస్తుంది, కరెక్ట్గా శీతాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. వీటన్నిటి సీజన్స్ అన్నీ చూస్తుంటే మనకు ఒకటి అనిపిస్తుంది కదా, వీటికి ఎవరో డ్యూటీస్ వేసినట్టు కరెక్ట్గా వాటి డ్యూటీ అవి చేసుకొని వెళ్ళిపోతున్నాయి అని అనిపిస్తుంటుంది కదండి. నిజమే అండి. ఇవన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. హల్లెలూయా. మనిషి దేవుని మాట లోబడట్లేదు, కానీ ఈ సృష్టి మాత్రము దేవుని మాటకి లోబడుతూనే ఉంటుంది, అంతం వరకు లోబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. అదే రీతిగా ఈ సృష్టికర్త ఎవరో తెలుసండి. కాబట్టి ఈ సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంది, కానీ మనుషులు మాత్రమే దేవుణ్ణి స్తుతించట్లేదండి. దేవుడు ఈ సృష్టిని అంతటిని మాటతోనే కలుగజేయించాడు, కానీ మనిషిని మాత్రము తన చేతితో, తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు ఈ సృష్టిని తన మాటతో కలుగజేసిన సృష్టి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటే, మన శరీరాన్ని ఇంకా తన స్వరూపంలో మనల్ని చేసి ఉన్నాడండి. కాబట్టి దేవునికి మనమంటే చాలా ఇష్టం. మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. ఎంత అంటే తన ప్రాణమును సహితము పెట్టేంతగా ప్రేమించి ఉన్నాడండి. కాబట్టి మనము ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా దేవుని ప్రేమించే వారిగా ఉందాము, ఆయనకు లోబడేవారిగా ఉందాము. ఒక రాయి, రప్ప, చెట్టు ఇవే దేవుని స్తుతిస్తున్నాయండి. జీవం గల మనము, దేవుని వాక్యం ఏముందంటే, అయ్యా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మనం సజీవంగా ఉండి సజీవుడైన మన దేవుణ్ణి స్తుతిద్దామండి. హల్లెలూయా. అందరము దేవుని స్తుతించే వారిగా ఉందాము. ఆమేన్.